నమస్తే, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఢిల్లీ జంజీ ఉద్యమ స్ఫూర్తితో దేశమంతా కొత్త పోరాటాలు పుట్టుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇక రాజకీయ పార్టీల మద్దతు కోసం ఎదురు చూసే రోజులు బంద్ అయినట్టే కనిపిస్తోంది. తమ హక్కుల కోసం తామే పోరాడి తేల్చుకుంటామని రంగంలోకి దిగుతున్నారు. అలాంటి మరో ఉద్యమం మన రాష్ట్రంలో కూడా మొదలైపోతున్నట్టే కనిపిస్తోంది. ఆ వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 15 లోపు ఫీజు బకాయిలు విడుదల చేయాలి, లేదంటే సచివాలయం ముందు ధర్నా చేస్తాం. టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు సంతోష్. రైట్, ఇక్కడ చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీల్లో పనిచేసే ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అదేంటి, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ కదా కొట్లాడాలి అనుకుంటున్నారా? అది కరెక్టే, కానీ ఇక ప్రభుత్వం ఫీజు బకాయిల నిధులు ఇవ్వకపోతే కేవలం విద్యార్థులకే కాదు, స్టాఫ్కు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఫీజులు కట్టనిదే కాలేజీలకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? స్టాఫ్కు జీతాలు ఎట్లిస్తారు? కరెక్టే కదా. గడిచిన కొన్నేండ్లుగా 8,000 కోట్ల రూపాయల నిధులు ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. సో దీనివల్ల కాలేజీలు తమ ఉద్యోగులకు జీతాలు కొంతమేర కట్ చేసి ఇస్తున్నాయి. దీంతో తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 15 లోపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఢిల్లీ తరహాలో ఉద్యమం చేస్తామని ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్ హెచ్చరించారు. మరి విద్యార్థులు వారి తల్లిదండ్రులను కూడగట్టుకుని హైదరాబాద్కు వచ్చి సచివాలయం ముందు నిరసనకు దిగుతామని సీఎం రేవంత్ రెడ్డికి, సీఎస్కు ఈమెయిల్ కూడా చేశారు. సో చూద్దాం మరి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఎలా ఎదుర్కొంటారు. డెడ్లైన్ లోపే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తారా, లేక పోరాటాలు జరిగే వరకు తెచ్చుకుంటారా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.